హాయ్ అండి. హాయ్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారండి? గేమ్ చేంజరు ట్రైలర్ 4 పాత్రలు కనబడతాయి. నార్త్ ఇండియా నలుదిక్కులు ఇండియాకు 4 దిక్కులు అంటారుగా, 4 పాత్రలు ఉన్నాయి. 4 దిక్కులు నార్త్ ఇండియా అని కూడా ఈసారి గట్టిగా వాయించుంటాడు అంటే గేమ్ చేంజరే. పొంగల్కు దంగల్ రికార్డులు బ్రేక్ చేయకపోతే దీని అమ్మ మళ్ళీ బాలీవుడ్ బొక్క బొర్ల పండ పెట్టకపోతే 2025లో సంక్రాంతికి మనే 3 సినిమాలు కనబడుతున్నాయి. బాలీవుడ్ సినిమా చెప్పుకోవడానికి కూడా లేదు, కనీసం పేరు చెప్పుకోవడానికి కూడా లేదు. ఈ మన 3 సినిమాలతో వీళ్ళు కనబడే లుక్లతో గేమ్ చేంజర్ 4 లుక్లతో రచ్చ చేయబోతున్నాడు రామ్ చరణ్. నాకైతే ట్రైలర్ లో చూసిన తర్వాత రామ్ చరణ్ చూసిన తర్వాత రమ్ము దాకితే ఎంత కిక్ వస్తుందో అలా అనిపించింది. ఆ తర్వాత ఆ ఒంట్లో ఉన్న వేడిని తగ్గించుకోవడానికి కియారా ఉందిగా, ఆమెను ఒక సాంగ్ లో చూసినాక రొమాంటిక్ గా మెలోడీ సాంగ్ లో చూసిన తర్వాత హ్యాపీగా అంటే నా బాడీ అంతా మళ్ళీ ఎమ్మట ప్రశాంతంగా చల్లగా అయిపోయింది అనమాట. అంటే కీరతో తిన్నంత చల్లదనం వచ్చింది అనమాట. ఆ తర్వాత అప్పన్న పాత్ర చూస్తే ఫాదర్ క్యారెక్టర్ది ఇది మనం ఆవకాయ ముద్దపప్పు పప్పన్న ఉంటారు వచ్చిన అంత హ్యాపీనెస్ వచ్చింది అనమాట. అప్పన్న పాత్ర చూస్తే పప్పన్న తిన్నంత ఆనందం వచ్చింది. సో సంక్రాంతికి అన్ని రసాలు కలిపి కొట్టబోతున్నాడు గేమ్ చేంజర్. ప్రతి ఒక్కరిని పడుకోబెట్టబోతున్నాడు గేమ్ చేంజర్ అనేవాడు. దిల్ రాజు మీద నమ్మకం. మీరు భారతీయుడు తొక్కల భారతీయుడు అరే భారతీయుడు 2 బయలుదేరి భారతీయుడు 1 ఉంది కదా, శంకర్ అనేవాడు భారతీయుడు 1ని ఒక్కని అర్జున్ దేశంగా అప్పటి ఇవన్నీ కలిపి రామ్ చరణ్ లో చూపించబోతున్నాడు. రచ్చ చేయబోతున్నాడు ఖచ్చితంగా. బాలీవుడ్ లో తొక్కలేదు. ఇండియన్ సినిమా అంటే ఫ్యూచర్ లో తెలుగు సినిమానే టాలీవుడ్ సినిమానే నిరూపించబోయే చిత్రం గేమ్ చేంజర్ రామ్ చరణ్. అదే విధంగా డాకు మహారాజ్ మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అది ఎలా ఉంది? డాకు మహారాజు ఇక కుర్రాళ్ళకి ఇప్పటిదాకా చెప్పిందంతా కుర్రాళ్ళకి ఎక్కుద్ది. ఇప్పుడు చెప్పేది బాలయ్య బాబుది నాలంటోడు కూడా ఎక్కుద్ది అనమాట. ఎందుకంటే ఆ ఊపు పోరగాలు చూసి ఎంత సంతోషపడతారో, ఫ్యాన్స్ చూసి ఎంత రచ్చ చేస్తారో బాలయ్య బాబుని చూస్తుంటే. ఎందుకంటే అఖండ నుంచి ఆయన ఎక్కడో వెళ్ళిండు. అసలు మొత్తం ఏంటంటే అఖండ భారతం నాదే అన్నట్టుగా విజృంభించేసిపోతున్నాడు బాలయ్య బాబు. సో అప్పటి నుంచి ఒక చిన్న పాప సెంటిమెంట్ కూడా పెట్టుకుంటుండు. పాప సెంటిమెంట్ నిజంగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాడు బాలయ్య బాబు. ఖచ్చితంగా మళ్ళీ మాస్ మసాలాగా అగంతకుని కూడా బందీ పోట్లకి రాడ్లు దించాలి, 90mm రాడ్లు దించాలంటే మాత్రం ఖచ్చితంగా బాలయ్య బాబు. ఆయన లుక్ కానీ గుర్రపు స్వారీ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. తెలుగు వాళ్ళకు మాస్ ఎంటర్టైన్మెంట్, బందిపోట్లకు దొంగలకు ప్రతి ఒక్కరికి తొక్కి నారదీయాలంటే మాత్రం పక్క బాలయ్య బాబే. రామ్ చరణ్ మాత్రం వరల్డ్ వైడ్ గా ఇండియా వైజ్ గా వచ్చినాడు కాబట్టి కలెక్షన్ల పరంగా ఎక్కువ ఉండొచ్చు. కానీ బాలయ్య బాబు హ్యాపీగా ప్రశాంతంగా అసలు మాసు గీసు ఏం లేవు, మొత్తం మాస్కా దాస్కు మాస్క బాసు ఎన్నరుగా ఈ అన్నింటిని కొట్టుకొచ్చేది మాత్రం బాలయ్య బాబే. ఖచ్చితంగా రికార్డులు ఆయన తెలుగులో ఉన్నాడు కాబట్టి, తెలుగు సినిమాలు కాబట్టి రికార్డులు ఖచ్చితంగా బ్రేక్ చేసుకుంటాడు. అఖండం దాటిపోవాలనే ఉద్దేశంతో నాకున్నది. ఒక్క పాటతోటి కొద్దిగా ట్రోలింగ్ అవుతున్నది కానీ తప్ప అది శేఖర్ మాస్టర్ తప్ప. ఎందుకంటే ఫస్ట్కి వచ్చిన గ్లింపు స్టెప్ బాగుంది, మళ్ళీ 2 చేతులతో కొట్టి చూసిన అది కొంచెం వల్గారిటీ అనిపించింది. అది కొంచెం కంట్రోల్ చేయాలి. ఎందుకంటే బాలయ్య బాబు ఇప్పుడు రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే. ప్రజలకు మనం అభిమానులు మాత్రమే, బాలయ్య బాబుకు మనం అభిమానులు మాత్రమే, కానీ ప్రజల ప్రేమను సూరగొంటున్నాడు ఒక ఎమ్మెల్యేగా. అటువంటి పాత్రలో ఉన్న వారికి, ప్రజలకు సేవ చేసే వాళ్ళకి అటువంటి స్టెప్స్ ఇవ్వద్దని శేఖర్ మాస్టర్ని కోరుకుంటున్నాను నేను. అంటే ఈ 2 మూవీస్ లో ఏ మూవీ అవ్వచ్చు అంటారు? ఇండియా లెవెల్లో గేమ్ చేంజర్. తెలుగు సినిమాల్లో ఖచ్చితంగా బాలయ్య బాబు తెలుగు వాళ్ళ, ఎందుకు ఓన్లీ తెలుగు పరంగానే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు. హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు. అదే విధంగా సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కూడా ఇంకోటి వెంకటేష్ గారిది బరిలో ఉండబోతుంది. అదేమన్నా ఎట్లా ఉండబోతుంది అసలు? రామ్ చరణ్ చూసిన తర్వాత వచ్చే కిక్కు, బాలయ్య బాబుని చూసిన తర్వాత వచ్చే వేడి, ఈ 2 సల్లబడాలంటే హాయ్ 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 హాయ్. ఇంట్లో ఇల్లు వంటిల్లో ప్రియుల సినిమా చూసిరా? ఇప్పుడు కూడా మళ్ళా సంక్రాంతికి ఇటు ఒక పక్కన పెళ్ళాన్ని ఇంకో పక్కన ప్రియురాలి. ఏంది ఎంకి మామ, ఇప్పుడు కూడా ఇద్దరు కావాలి నెట్ నీకు. సరేలే, ఎందుకైనా మంచిది. ఎందుకంటే 2 సినిమాలు చూసి నీకన్నా ముందే ఒంట్లో వేడి తగ్గించుకోవాలంటే నీ సినిమా చూడాల్సిందే. ప్రశాంతంగా ఫ్యామిలీ తోటి, పిల్లలతోటి, అమ్మ నాన్నమ్మ చిన్నమ్మ అందరితో కలిసి కూర్చునే విధంగా, అంటే చాలా కూల్గా సంతోషంగా వల్గారిటీ లేకుండా హ్యాపీగా నవ్వుకునే విధంగా, చాలా హ్యాపీగా నవ్వుకునే విధంగా ఉంటుంది అనమాట. సో అన్ని రసాలు అంటే వెంకీమామ నిజంగా అందరిని కూల్ చేయడానికే వస్తున్నాడు, కావాలని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని రిలీజ్ చేస్తున్నట్టు. లాస్ట్లో కుర్రాలను ఉరికిచ్చేస్తాడు ఆయన, కుర్రాలని ముసలను ఉడికించేది బాలయ్య. ఆ తర్వాత ఈ వేడిని చల్లాలంటే వెంకీమామ. అందుకే ప్రశాంతంగా మంచి ఫ్యామిలీ వాతావరణంతో వస్తున్నాడు. ఖచ్చితంగా 3 సినిమాలు సక్సెస్ అవుతాయి. మనకు లాస్ట్ ఇయర్లో దీపావళికి 3 సినిమాలు ఎలా హిట్ అయినాయో ఇవి డబల్ హిట్ కొట్టేస్తాయి అనమాట ఈ సంక్రాంతికి మనం భారతీయ సినీ చరిత్రలే కాదు, ఇండియన్ సినీ చరిత్ర కాదు, తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద సంక్రాంతి కాబోతుంది మనకి. ఎందుకంటే ప్రతి సంక్రాంతి కనుమ, భోగి, సంక్రాంతి అని చెప్పేసి ఈ 3 రోజులతో క్లియర్ అయిపోద్ది. ఈసారి అతిపెద్ద సంక్రాంతి అంటే ఒక 1 వీక్ సంక్రాంతి. 10వ తారీఖు 11వ తారీఖు గ్యాబు, 12వ తారీఖు బాలయ్య బాబు, 14వ తారీఖు వెంకీమామ. సో అతిపెద్ద సంక్రాంతి కాబోతుంది అనమాట సినిమా చరిత్రలో, ఇండియన్ చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో అసలు మరిచిపోలేని సంక్రాంతి అవుతుంది. సినిమా ఇండస్ట్రీకి అయితే చాలా గొప్ప కానుక కావచ్చు నాకు తెలిసి ఈ సంక్రాంతి. ఈ 3 సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతాయి కాబట్టి అతిపెద్ద కానుక అవుతుంది ఖచ్చితంగా. అదే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ మొన్నటి వరకు సంధ్యా థియేటర్ ఇష్యూలో ఇరుక్కున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక మేముకి లైక్ కొట్టారు. ప్రభాస్ అంటే బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది పుష్ప 2 అనేది ఒక మేముకి లైక్ కొట్టారు. అది ఇప్పుడు ట్రోల్ అవుతుంది. దాని గురించి మీరు ఏం? సో ఒకరికొకరు పోటీ పడితేనే మంచిది. ఒకరి తర్వాత ఒకరు స్టెప్ ఎదుక్కుంటూనే వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ స్పిరిట్ వస్తుంది ప్రభాస్ది.
సో పుష్ప రికార్డులు బ్రేక్ చేయొచ్చేమో. సో దానికి ఇష్యూ ప్రభాస్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఫైట్ నడుస్తుంది ఇప్పుడు. వాళ్ళు కావాలని పెట్టుకుంటారు కదా, మామిడి గొప్ప అని ప్రతి ఒక్కటి కావాలని పెట్టుకుంటారు. అడిగేటోళ్ళు అలాగే అడుగుతారు, అందుకంటే వీళ్ళని రెచ్చగొట్టాలని చెప్పేసి వీళ్ళ మధ్యన మంట పుట్టించి వాళ్ళ మధ్యన గొడవ పెట్టిద్దామని చూస్తారు. కానీ వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. మనం కూడా పెట్టుకొని మనం కొట్టుకుంటాం, ఆఖరికి ఆడదాకా పోతాను. సో మనం కంట్రోల్లో ఉండి మనం కూల్గా ఉంటే హ్యాపీగా సినిమాలు చూడవచ్చు, తిరిగి రావచ్చు, ప్రాణాలతో బయటపడవచ్చు. హీరోలు కూడా అందరు హ్యాపీగా ఉంటారు, అరే ప్రశాంతంగా ఉన్నారు ఈ మధ్య, ఫ్యాన్స్ అంతా అందరు కలిసిమెలిసి ఉంటున్నారు అనే ఉద్దేశం వాళ్ళలో కూడా కలిసి పర్ఫెక్ట్గా ఒకే కొట్టొస్తూ, మరి ఏ ఉద్దేశంతో కొట్టిందో మనకైతే అంత పర్ఫెక్ట్గా తెలియదు. కాబట్టి కొట్టేది రైట్ రాంగ్ అనేది అభిమానులు కూడా నిర్ణయించుకోవాలి, ఆ బన్నీ కూడా ఆలోచించుకుంటాడు. ఇప్పుడిప్పుడే చాలా మెచ్యూర్డ్ అవుతాడు. కనీసం ఆయనకు 2 రికార్డులు మస్తు రికార్డులు బ్రేక్ చేస్తుంది అనుకునే ఆనందాన్ని కూడా లేకుండా పోయిందని కొంచెం అది కూడా వాడకుంటుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆడ ఒక ప్రాణం పోయింది కాబట్టి కొంచెం ఆచి తూచి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే బన్నీ ఒకళ్ళు పెద్దోడు కావచ్చు, కానీ అందరితో కలిసి పోవాలనే ఉద్దేశంతో హ్యాపీగా నవ్వుతున్నాడు. ఆడేంటంటే చిన్న పిల్లల్లాగానే ఉన్నాడు. సో అటువంటి అలా నవ్వేవాడు మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం ఉండదు. సో దాన్ని మనం నాలంటోడు నీలంటోడు ఎవడో చెప్పేవాడు తొందరగా ఫేమస్ అవ్వాలనేవాడు దాన్ని వల్గారిటీ దారిలోకి తీసుకెళ్లి ట్రోలింగ్ మొదలు పెడుతున్నారు. బన్నీ ఎఫెక్ట్ పడుతుంది, అది ఫ్యాన్స్ కూడా ఎఫెక్ట్ పడుతున్నది. సో పోటీ వాతావరణం అనేది సంతోషంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, కానీ దారుణంగా ఉండకూడదు, గొడవలు పెట్టుకునే విధంగా ఉండదు, వల్గర్గా ఉండకూడదు. సో అది కంట్రోల్ తగ్గించుకుంటే మంచిదని అభిమానులను అయితే విన్నవించుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, హాయ్, గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీకు ఏం నచ్చింది? నాకు బేసిక్ గా ఆయన పాస్ట్ స్టోరీ ఏదో ఉన్నట్టుంది, అంజలి గారితో చేశారు. సో అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. సో ఐఎమ్ వెయిటింగ్ టు సీ గేమ్ చేంజ్ ఇన్ థియేటర్స్. ఎన్ని కోట్ల కలెక్షన్ చేయొచ్చు? కోట్లని అంటే ఇంత అని నాకు ఎస్టిమేషన్ ఏం లేదు. సో ఖచ్చితంగా ఆయన పెట్టిన దాని మీద డబల్ ధమాకా రావాలని కోరుకుంటున్నాను. అదే విధంగా డాకు మహారాజ్ నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అది ఎలా అనిపించింది? అది బేసిక్ గా నేను చూడలేదు. సో కానీ బాలేబాబు గారి సినిమా కాబట్టి థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ 2 మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? 2 హిట్ అవుతాయి. అంటే అల్లు అర్జున్ మూవీ కంటే గేమ్ చేంజర్ హిట్ ఐ మీన్ ఎక్కువ కలెక్షన్ రావచ్చు అంట. ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నానంటే వస్తుంది అంతే, ఆయన గ్లోబల్ స్టార్ కదా, వస్తుంది. ఇప్పుడు అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం కూడా, సంక్రాంతి బరిలో ఉండబోతుంది. ఫ్యామిలీ అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఖచ్చితంగా అది కూడా హిట్ అవుతుంది. బేసిక్ గా అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ కాబట్టి బేసిక్ గా చాలా నాకు ఇష్టమైన డైరెక్టర్. ఎందుకంటే కామెడీ అనేది చాలా పండిస్తారు. సో ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆయన మూవీస్ చూస్తే రిలాక్స్ అయిపోతాం. సో నేను ఈ మూవీ నుంచి ఎక్కువ కామెడీ ఎక్స్పెక్ట్ చేసిన, చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.